ఓం శాంతి. మురళీ డేట్ 14/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా మనందరికీ జ్ఞానం యొక్క 3వ నేత్రాన్నిచ్చారు. ఈ జ్ఞాన నేత్రము తెరిచి ఉంచుకోండి. అప్పుడిక మన ఈ నేత్రాలు దేనికి ఆకర్షింపబడవు. జ్ఞాన నేత్రాన్ని వాడాలి. మనకి ప్రపంచంపై వైరాగ్యం ఉన్నదా? వైరాగ్యం ఉన్నవారు వారి సర్వస్వాన్ని బాబా కర్పిస్తారు. నాది అనేది ఇక్కడ ఏదీ లేదు. ఈ దేహం కూడా నాది కాదు. ఇది పాత దేహం. దీన్ని కూడా వదిలేయాలి. వారికి ఎవ్వరిపైన మోహం ఉండదు. ప్రపంచం పైన బేహదు వైరాగ్యం ఉన్న వాళ్ళు నష్టోమోహగా ఉంటారు. ఇక్కడ ఏది పనికి రాదు అనేది వారి బుద్ధిలో ఉంటుంది. అంటే వాళ్ళు బాబాకి అర్పితమవుతారు. వాళ్లకు దేనిపైన ఎవరిపైన మోహం ఉండదు. ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం గనక ఉంటే సర్వస్వం బాబాకు అర్పించండి. ఇక్కడ మాదంటూ ఏదీ లేదు. మన రిజిస్టర్ పై మచ్చ పడే విధంగా పొరపాట్లు చేయకూడదు. సర్వ దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. లోపల కోపం అనేది అంశం మాత్రంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనందరిది వానప్రస్థ స్థితి. ఆ స్థితిలోకి వెళ్లే సమయం దగ్గరకొస్తుంది. ఇప్పుడు మనందరం ఆలోచించటం, చెప్పటం, చెయ్యటం సమానంగా ఉండాలి. అప్పుడే వీరిని జ్ఞాన స్వరూపులు అంటారు. ఎవరు జ్ఞాన స్వరూపులు? బలహీనతలు వ్యర్థమనే ఆటని తొలగించి ఆలోచన, చెప్పటం, చెయ్యటం సమానంగా ఉండేవారు. ఇటువంటి జ్ఞాన స్వరూప ఆత్మ యొక్క ప్రతి కర్మ, సంస్కారం, గుణం, కర్తవ్యం బాబా సమానంగా ఉంటాయి. వారెప్పుడు వ్యర్థమనే విచిత్ర ఆటను ఆడరు. ఎప్పుడు బాబా కలయికలో బిజీగా ఉంటారు. ఒక్క బాబాతో కలయిక జరుపుకుంటారు. ఇతరులను బాబా సమానంగా తయారు చేస్తారు. ఎవరు? జ్ఞాన స్వరూప ఆత్మలు. సేవ యొక్క ఉత్సాహం ఉండాలి. ఏ రోజైతే సేవలో ఉత్సాహం ఉంటుందో చిన్న చిన్న బలహీనతలు తొలగిపోతాయి. ఎవరం? మనందరం జ్ఞాన స్వరూప ఆత్మలం. మన పనేంటి? ఆలోచన, చెప్పటం, చెయ్యటం సమానంగా ఉంచుకోవాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. కావున ఇప్పుడు మీ నేత్రాలు దేనికి ఆకర్షింపబడకూడదు. ప్రశ్న: ఎవరికైతే పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులేంటి? జవాబు: వారు తమ సర్వస్వాన్ని బాబాకు అర్పణ చేసేస్తారు. నాదంటూ ఏదీ లేదు అని భావిస్తారు. బాబా: ఈ దేహం కూడా నాది కాదు, ఇది పాత దేహం. దీనిని కూడా వదిలేయాలి అని భావిస్తారు. వారి మోహం అందరిపై నుండి తొలగిపోతూ ఉంటుంది. నష్టోమోహులుగా ఉంటారు. ఇక్కడిది ఏదీ పనికిరాదు. ఎందుకంటే ఇవన్నీ హద్దులోనివే అని వారి బుద్ధిలో ఉంటుంది.
ఓం శాంతి. బాబా పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రపు ఆది మధ్య అంతముల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. దీనిని ఇంకెవరూ వినిపించలేరు. రాజయోగ వర్ణన ఉన్నది ఒక భగవద్గీతలోనే. భగవంతుడొచ్చి నరుడు నుండి నారాయణుడుగా తయారు చేస్తారు. ఈ విషయం ఒక భగవద్గీతలో తప్ప ఇంకా ఏ శాస్త్రాలలోనూ లేదు. ఇది కూడా బాబానే తెలియచేశారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను. ఈ జ్ఞానం పరంపరగా కొనసాగదు అని కూడా అర్థం చేయించాను అని అంటారు. బాబా వచ్చి ఏకధర్మ స్థాపనను చేస్తారు. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఏ శాస్త్రము మొదలైనవి ఏవి పరంపరగా కొనసాగవు. ఎవరైతే ధర్మ స్థాపనను చేసేందుకొస్తారో ఆ సమయంలో అంతా అంతమైపోయేందుకు వినాశనమేమీ జరగదు. భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతూ వస్తారు. ఈ బ్రాహ్మణ ధర్మశాస్త్రము భగవద్గీతయే కాని దానిని కూడా భక్తి మార్గంలోనే తయారు చేస్తారు. ఎందుకంటే సత్యుగంలో ఎటువంటి శాస్త్రము ఉండదు. ఇతర ధర్మాల సమయంలో కూడా వినాశనమేమీ జరగదు. మళ్ళీ కొత్తగా తయారయ్యేందుకు అక్కడ పాత ప్రపంచం వినాశనం అవ్వదు. అదే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు పాత ప్రపంచం అంతమవ్వనున్నదని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు బాబా మనల్ని చదివిస్తున్నారు. గాయనం కూడా ఒక భగవద్గీతకే ఉంది. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. వేద జయంతి అంటూ ఏదీ లేదు. భగవంతుడు ఒక్కరే కావున ఆ ఒక్కరి జయంతినే జరుపుకోవాలి. మిగిలినదంతా రచనయే. దాని ద్వారా ఏమీ లభించదు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. పినతండ్రులు, మామయ్యలు మొదలైన వారి ద్వారా వారసత్వమేమీ లభించదు. ఇప్పుడు వీరు మీ అనంతమైన తండ్రి. వీరు అనంతమైన జ్ఞానాన్నిస్తారు. వీరు శాస్త్రాలనేమీ వినిపించరు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి అనే అంటారు. వాటన్నిటి సారం మీకు అర్థం చేయిస్తాము. శాస్త్రాలు చదువేమీ కాదు. చదువు ద్వారా పదవి లభిస్తుంది. ఈ చదువును పిల్లలకు బాబానే చదివిస్తారు. పిల్లల కోసం ఇది భగవాను వాచ. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. తాము తండ్రి నుండి రచయిత మరియు రచన ఆది మధ్య అంతములను తెలుసుకున్నామని పిల్లలకు తెలుసు. దీనిని ఒక్క బాబా తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. ఈ ముఖ కమలం ద్వారా వినిపిస్తారు. ఇది భగవంతుడు అద్దెకు తీసుకున్న ముఖం కదా. దీనిని గోముఖము అని కూడా అంటారు. వీరు పెద్ద తల్లి కదా. వీరి ముఖం నుండి జ్ఞాన పదాలు వెలువడతాయే కాని జలము మొదలైనవి కావు. భక్తి మార్గంలో గోముఖం నుండి జలం వెలువడినట్లుగా చూపించారు. భక్తి మార్గంలో ఏమేమి చేస్తూ ఉంటారో ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
నీరు తాగేందుకు ఎంత దూరాల వరకు గోముఖం మొదలైన చోట్లకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. బాబా కల్పకల్పము వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదివిస్తారు అని మీకు తెలుసు. వారు ఎలా చదివిస్తున్నారో మీరు చూస్తారు. భగవంతుడు తమను చదివిస్తున్నారు అని అందరికీ చెప్తారు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి అని వారంటారు. సత్యుగంలో కొద్దిమంది మనుష్యులే ఉంటారని మీకు తెలుసు. కలియుగంలో ఎంతమంది మనుష్యులుంటారు? బాబా వచ్చి ఆది సనాతన దేవి దేవత ధర్మ స్థాపనను చేస్తున్నారు. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పిల్లలలో దైవీ గుణాలు కనిపిస్తాయి. వారిలో క్రోధం అంశం కూడా ఉండదు. ఎప్పుడైనా కోపం వచ్చినట్లయితే వెంటనే బాబాకు, బాబా ఈరోజు మాతో ఈ పొరపాటు జరిగింది, మేము కోపం చేసేశాము, వికర్మ చేసేశాము అని వ్రాస్తారు. బాబాతో మీకు ఎంతటి సంబంధం ఉంది? బాబా మమ్మల్ని క్షమించండి అని అంటారు. క్షమించటం మొదలైనవి ఏవీ జరగవు. ఇక ముందు ఈ పొరపాటును చెయ్యకండి అని బాబా అంటారు. టీచరు క్షమించరు, మీ నడవడిక సరిగ్గా లేదు అని రిజిస్టర్ని చూపిస్తారు. మీరు మీ నడవడికను చూసుకుంటున్నారా అని అనంతమైన తండ్రి కూడా అంటారు. రోజు మీ చార్ట్ చూసుకోండి. ఎవరికి దుఃఖాన్నివ్వలేదు కదా, ఎవరిని విసిగించలేదు కదా అని పరిశీలించుకోండి. దైవీ గుణాలను ధారణ చెయ్యటంలో సమయమైతే పడుతుంది కదా. దేహ అభిమానం ఎంతో కష్టంగా తొలగిపోతుంది. ఎప్పుడైతే స్వయాన్ని దేహీగా భావిస్తారో అప్పుడు బాబా వైపుకు కూడా ప్రేమ వెళుతుంది. లేకపోతే దైహిక కర్మ బంధనంలోనే బుద్ధి వ్రేలాడుతూ ఉంటుంది. మీరు శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చెయ్యండి, అందులో కూడా సమయాన్ని తీయండి అని బాబా అంటారు. భక్తి కోసం కూడా సమయాన్ని తీస్తారు కదా. మీరా కృష్ణుడి స్మృతిలోనే ఉండేది కదా. పునర్జన్మ కూడా ఇక్కడే తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచం నుండి వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మలు తీసుకునేది లేదు అని మీకు తెలుసు. అసలు ఈ ప్రపంచమే అంతమైపోతుంది. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఏ విధంగా బాబాలో జ్ఞానం ఉందో అలాగే పిల్లల్లో కూడా జ్ఞానం ఉంది. ఈ సృష్టి చక్రం ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మీలో కూడా ఎవరి బుద్ధిలోనైతే ఉన్నతోన్నతుడు పతిత పావనుడైన బాబా ఒక్కరే, వారే మమ్మల్ని చదివిస్తున్నారు అని ఉందో వారిలోనే నెంబర్ వారీగా ఉంది. ఇది కూడా మీకు తెలుసు. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు ఈ నరకంలో ఇది అంతిమ జన్మ అని మీకు స్మృతి ఉంటుంది. దీనిని రవరవ నరకము అని అంటారు. ఇందులో ఎంతో అశుద్ధత ఉంది.
కావున సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. అది శారీరకమైన విషయం. మీరు బుద్ధి ద్వారా సన్యసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. అందరినీ మర్చిపోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ అశుద్ధమైన చీచీ ప్రపంచం అంతమైపోతుంది. ఇల్లు పాతబడిపోతుంది. మళ్ళీ కొత్తది నిర్మించాక అది తయారైపోతే ఇప్పుడు ఈ పాత ఇల్లు కూలిపోతుంది అని మనస్సులోకి వస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుతున్నారు కదా, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అని మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఆలస్యం ఉంది. చాలా మంది పిల్లలొచ్చి చదువుకుంటారు. కొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతుంది, పాతది కూలిపోతూ ఉంటుంది. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మీ బుద్ధిలో ఈ అనంతమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వైపుకు మనస్సు వెళ్ళకూడదు. ఇవేవి చివరిలో పని చెయ్యవు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళాలి అనుకుంటున్నాం. పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోకూడదు అని బాబా కూడా అంటారు. తండ్రినైన నన్ను మరియు ఇంటిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తాము 84 జన్మలను అనుభవించాము అని ఆత్మకు స్మృతి కలిగింది. ఇప్పుడిక బాబాని స్మృతి చెయ్యాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. బాబా మతం అనుసారంగా నడుచుకోవాలి. అప్పుడు శ్రేష్ఠ జీవితం తయారవుతుంది. బాబా ఉన్నతోన్నతమైన వారు, ఇది కూడా మీకే తెలుసు. బాబా ఎంతో బాగా స్మృతిని కలిగిస్తారు. ఆ అనంతమైన తండ్రే జ్ఞాన సాగరుడు. వారే వచ్చి చదివిస్తారు. ఈ చదువును కూడా చదవండి. అలాగే శరీర నిర్వహణ కోసం కూడా అన్నీ చెయ్యండి. కానీ ట్రస్టీగా అయి ఉండండి అని బాబా అంటారు. ఏ పిల్లలకైతే పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని బాబాకు అర్పణ చేసేస్తారు. మాదంటూ ఏదీ లేదు అని భావిస్తారు. బాబా ఈ దేహం కూడా మాది కాదు. ఇది పాత దేహం. దీనిని కూడా వదలాలి. అందరి నుండి మోహం తొలగిపోతూ ఉంటుంది. నష్టమోహులుగా అయిపోవాలి. ఇది అనంతమైన వైరాగ్యం. అది హద్దు వైరాగ్యం. మేము స్వర్గంలోకి వెళ్ళి మా మెహల్స్ను తయారు చేసుకుంటాము అని బుద్ధిలో ఉంది. ఇక్కడదేదీ పనికిరాదు. ఎందుకంటే ఇదంతా హద్దులోనిది. ఇప్పుడు మీరు హద్దు నుండి తొలగి అనంతంలోకి వెళతారు. మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానమే ఉండాలి. అప్పుడు ఇంకా ఎవరిలోనూ మనస్సు చిక్కుకోదు. ఇప్పుడిక మీ ఇంటికి వెళ్ళాలి. కల్పకల్పము బాబా వచ్చి మనల్ని చదివించి మళ్ళీ తమతో పాటు తీసుకువెళతారు. మీకోసం ఇది కొత్త చదివేమీ కాదు. కల్పకల్పం మనం చదువుతామని మీకు తెలుసు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారు? కానీ మెల్లమెల్లగా ఈ బ్రాహ్మణుల
వృక్షం వృద్ధి జరుగుతూ ఉంటుందని మీకేం తెలుసు? డ్రామా ప్లాన్ అనుసారంగా స్థాపన జరగవలసిందే. తమది ఆత్మిక గవర్నమెంట్ అని పిల్లలకు తెలుసు. మనం దివ్య దృష్టి ద్వారా కొత్త ప్రపంచాన్ని చూస్తాము. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. భగవంతుడు కూడా ఒక్కరే వారే చదివిస్తారు. రాజయోగాన్ని బాబానే నేర్పించారు. ఆ సమయంలో యుద్ధం కూడా తప్పకుండా జరిగింది. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరిగింది. మీరు కూడా వారే. కల్పకల్పము మీరే చదువుతూ వచ్చారు. వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం చెయ్యాలి. ఇది అనంతమైన చదువు. ఆ శిక్షణను మనుష్య మాత్రులెవ్వరూ ఇవ్వలేరు. బాబా శ్యామ సుందరుడు అన్న పదంలోని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇప్పుడు మనం సుందరంగా అవుతున్నామని మీరు కూడా భావిస్తారు. ఇంతకు ముందు శ్యామలంగా ఉండేవారు. కృష్ణుడు ఒక్కడే కాడు కదా, అతనితో మొత్తం రాజధాని అంతా ఉంది కదా. మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నాము అని మీరు ఇప్పుడు భావిస్తారు. ఇప్పుడు మీకు ఈ నరకంపై ద్వేషం కలుగుతుంది. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలోకి వచ్చేశారు. ఎంతో మంది వస్తారు, కానీ వారిలో కూడా ఎవరికైతే కల్ప పూర్వం వెలువడ్డారో వారే వెలువడతారు. సంగమ యుగాన్ని కూడా బాగా స్మృతి చెయ్యాలి. మనం పురుషోత్తములుగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము. నరకమేమిటో స్వర్గమేమిటో కూడా మనుష్యులు అర్థం చేసుకోరు. అంతా ఇక్కడే ఉంది. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారు స్వర్గంలో ఉన్నారు. ఎవరైతే దుఃఖీగా ఉన్నారో వారు నరకంలో ఉన్నారు అని భావిస్తారు. అనేక మతాలు ఉన్నాయి కదా. ఒక్క ఇంట్లో కూడా అనేక మతాలుంటాయి. పిల్లలు మొదలైన వారిలో మోహపు ఆకర్షణ ఉంటుంది. అది తొలగదు. మోహానికి వశమయ్యి తాము ఎలా ఉంటున్నారో కూడా అర్థం చేసుకోరు. పిల్లల వివాహం చెయ్యొచ్చా అని అడుగుతారు. కానీ పిల్లలకు ఈ నియమాన్ని కూడా అర్థం చేయించబడింది. మీరు ఒకవైపు స్వర్గవాసులుగా అయ్యేందుకు జ్ఞానం తీసుకుంటూ ఇంకొక వైపు వారిని నరకంలో వెయ్యనా అని అడుగుతారా? బాబాను అడిగితే బాబా వెళ్ళి చూసుకోండి అని అంటారు. బాబాని అడుగుతున్నారంటే వారిపై మోహముంది అని బాబా అర్థం చేసుకుంటారు. వద్దు అని చెప్పాక కూడా చేసినట్లయితే అది కూడా వికర్మైపోతుంది. కూతురుకైతే చేయించవలసిందే, లేకపోతే సాంగత్య దోషంలో పాడైపోతుంది. కొడుకులకు చేయించనక్కర్లేదు, కానీ అందుకు ధైర్యం కావాలి కదా. బాబా ఇతడితో అలా చేయించారు కదా. ఇతడిని చూసి మళ్ళీ ఇతరులు కూడా చెయ్యటం మొదలు పెట్టారు. ఇంట్లో కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇదంతా గొడవల ప్రపంచం, ముళ్ళ అడవి కదా. ఒకరినొకరు ఖండించుకుంటూ ఉంటారు. స్వర్గాన్ని పూల తోట అని అంటారు. ఇది అడవి. బాబా వచ్చి ముళ్ళను పూలలాగా తయారు చేస్తారు. ఏ ఒక్కరో వెలువడతారు. ప్రదర్శనలో అలాగే
అలాగే అని అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఒక చెవితో వింటారు, మళ్ళీ ఇంకొక చెవితో తొలగించేస్తారు. రాజధానిని స్థాపన చెయ్యటంలో సమయమైతే పడుతుంది కదా. మనుష్యులు తమను తాము ముళ్ళగా భావించరు. ఈ సమయంలో ముఖం మనుష్యుల్లాగా ఉన్నా కానీ బుద్ధి కోతి కన్నా హీనంగా ఉంది. కానీ స్వయాన్ని ఆ విధంగా భావించరు. కాబట్టి బాబా మీ రచనకు అర్థం చేయించండి అని అంటారు. అర్థం చేసుకోకపోతే వారిని బయటకు పంపించెయ్యాలి. కానీ అంతటి శక్తి కావాలి కదా. మోహపు పురుగు బయటకు తొలగనంతగా దూరిపోయి ఉంటుంది. ఇక్కడైతే నష్టమోహులుగా కావాలి. నాకొక్కరు తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పుడు తీసుకు వెళ్లేందుకు బాబా వచ్చారు. పావనంగా అవ్వాలి, లేకపోతే చాలా శిక్షలను అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇప్పుడు స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకునే చింతనే ఉంది. శివుని మందిరంలోకెళ్లి భగవంతుడు భారతదేశాన్ని స్వర్గాధిపతిగా తయారు చేశారు. ఇప్పుడు వారు మళ్ళీ అలా తయారు చేస్తున్నారు. కేవలం నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు అని చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచంపై అనంతమైన వైరాగులుగా అయ్యి మీ సర్వస్వాన్ని అర్పణం చేసుకోవాలి. మాదంటూ ఏదీ లేదు, ఈ దేహం కూడా మాది కాదు అని భావించాలి. దీనిపై మోహాన్ని తొలగించి నష్టమోహులుగా అవ్వాలి. రెండో పాయింట్, ఎప్పుడూ రిజిస్టర్పై మచ్చ పడే విధంగా పొరపాటు ఏమీ చెయ్యకూడదు. సర్వదైవీ గుణాలను ధారణ చెయ్యాలి. లోపల క్రోధపు అంశం కొద్దిగా కూడా ఉండకూడదు. వరదానం: చెప్పటం, ఆలోచించటం మరియు చెయ్యటం, ఈ మూడింటిని సమానంగా తయారు చేసే జ్ఞాని ఆత్మ భవ. ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్లే సమయం సమీపంగా వస్తుంది. కావున బలహీనతల నాది అనేది మరియు వ్యర్థమనే ఆటను సమాప్తం చేసి చెప్పటం, ఆలోచించటం మరియు చెయ్యటం సమానంగా చెయ్యండి. అప్పుడే జ్ఞాన స్వరూపులు అని అంటారు. ఎవరైతే ఇటువంటి జ్ఞాన స్వరూపులు, జ్ఞాని ఆత్మలో వారి ప్రతి కర్మ, సంస్కారం, గుణము మరియు కర్తవ్యం సమర్థుడైన బాబా సమానంగా ఉంటాయి. వారు ఎప్పుడూ వ్యర్థమనే విచిత్ర ఆటను ఆడరు. సదా పరమాత్మ మిలనం అనే ఆటలో బిజీగా ఉంటారు. ఒక్క బాబాతో మిలనం జరుపుకుంటారు మరియు ఇతరులను బాబా సమానంగా తయారు చేస్తారు. స్లోగన్: సేవల ఉల్లాసం చిన్న చిన్న బలహీనతలను సమాప్తం చేసేస్తుంది. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖి అనగా
నోటి మౌనాన్ని మరియు మనస్సు మౌనాన్ని పెట్టుకునేవారు. నోటితో మౌనంగా ఉండటమైతే ప్రపంచంలోని వారు కూడా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుండి మనస్సు మౌనంగా ఉండటం కావాలి. ట్రాఫిక్ కంట్రోల్ చేసినప్పుడు వ్యర్థ ట్రాఫిక్ ను ఎలా అయితే కంట్రోల్ చేస్తామో అలాగే మధ్య మధ్యలో ఈరోజు మనస్సులో వ్యర్థ ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యండి. అలాగే మధ్య మధ్యలో ఒక్కరోజు మనస్సులో వ్యర్థ ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యండి. నియమపాలనా గుణం ద్వారా దృఢతా శక్తితో సంపన్నంగా యజ్ఞం యొక్క ప్రతి ఈశ్వరీయ నియమము మరియు మర్యాదలను మమ్మ చాలా దృఢత్వంతో పాలన చేశారు. వారు నియమపూర్వకంగా జ్ఞానమురళిని ప్రతిరోజు అధ్యయనం చేసేటువంటి వారు. దినచర్యలో ప్రతి కార్యంలో సదా రెగ్యులర్ గా పంక్చువల్ గా ఉన్నారు. ఎప్పుడూ కూడా సోమరితనం, సాకులు చెప్పటం లాంటివి చెయ్యలేదు. శరీరం ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక్కరోజు కూడా మురళీ మిస్ చేయలేదు. అమృతవేళ 2 గంటలకు లేచి ఏకాంతంలో కూర్చుని తపస్య చేశారు. ప్రతి శ్రీమతాన్ని దృఢత్వంతో పాలన చేశారు. మరి మనమందరం కూడా మమ్మ సమానంగా యజ్ఞం యొక్క ప్రతి దినచర్యలో యాక్యురేట్ గా ఉండాలి, రెగ్యులర్ పంక్చువల్ గా కూడా మారాలి. ఓం శాంతి.